ఒక అంతర్జాతీయ అరాచక గూఢాచారి జీవితం ముగింపు. మాథ్యూ వాన్ డైక్ వాడొక అమెరికన్ ఫారెన్ మెర్సనరీ, అంటే డబ్బు కోసం పనిచేసే అంతర్జాతీయ సైనికుడు, గూఢాచారి. చావు కళ్ళెదుట కనిపిస్తున్నా త్రుటిలో తప్పించుకోవడం అతనికి అలవాటు. ఒకే ఒక్క తప్పు అతని జీవితాన్ని మార్చేసింది. అది మోడీజీ నాయకత్వంలోని భారత్తో పెట్టుకోవడం. సాధారణ పర్యాటకుల్లా నటిస్తూ మాథ్యూ నిశ్శబ్దంగా భారతదేశంలోకి అడుగుపెట్టాడు. భారత్ మయన్మార్ సరిహద్దుల్లోని అత్యంత ఉద్రిక్త ప్రాంతమైన మిజోరాం బార్డర్ వాడి టార్గెట్. అక్కడ ఒక నిశ్శబ్ద యుద్ధాన్ని సృష్టించేందుకు అతను ప్లాన్ చేశాడు. ఒంటరిగా అలలేదు. వాడికి తోడుగా ఒక పెద్ద ముఠా ఉంది. అత్యాధునిక డ్రోన్ వార్ఫేర్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ జామింగ్ సిస్టమ్స్ వంటి అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలతో భారత్ సరిహద్దుల్లో అలజడి సృష్టించడానికి అంతా ప్లాన్ చేసుకున్నాడు. ఇక ఎన్ఐఏ ఎంట్రీ ఇచ్చింది. తను చాలా రహస్యంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నానని మాథ్యూ అనుకున్నాడు. కానీ భారత గూఢాచార సంస్థలు అతని కంటే 3 అడుగుల ముందే ఉన్నాయి. అతని ప్లాన్ అమలు చేసి దేశం దాటి పారిపోవాలని చూసేలోపే ఎన్ఐఏ అధికారులు కోల్కతాలో అతని చుట్టుముట్టి అరెస్టు చేశారు. అంతటి అంతర్జాతీయ కిల్లర్ ఇప్పుడు భారత రక్షణ దళాల ముందు చేతులెత్తేయాల్సి వచ్చింది. చర్చలు లేవు, కోర్టు లేదు, నేరుగా శిక్షే. మాథ్యూ అరెస్టు కాగానే అమెరికా ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. సాక్షాత్తు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ లైన్లోకి వచ్చారు. మోదీజీ కామ్ దేకో బేటా అన్నారు. ట్రంప్కు కాలింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత కఠినమైన ఉపా కింద అతనిపై కేసు నమోదు చేసింది. మోడీజీతో గేమ్స్ ఎద్దు. ఉపా అంటే ఏదో ట్రాఫిక్ వైలెన్స్ లాంటి ఫైన్ వేసి పంపిస్తారు అనుకునే అరదిమాకున్న వాళ్ళకి ఈ వీడియో అంకితం.